పుట్టిన చంటి బిడ్డను చూడండి, ఇంత మాంసపు ముద్ద, 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది అంటా ఉంటారు కొంతమంది. అన్న 3 కేజీలు ఉన్నాడని అంటా ఉంటారు. ఇంత మాంసపు ముద్ద పుట్టిన పసిబిడ్డను, ఇంతున్న ఆ పసికూనని, అంత మాంసపు ముద్దను పెంచి పెద్ద చేసి ఏంటండి వాళ్ళకి చదువు ఇచ్చి కాపాడి, గాలికి, వానకు, వర్షానికి, వాతావరణానికి, రోగాలకి, బలహీనతలకి అన్నీ కాపాడి ఇంత పసికొనని పెంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తే, ఎవరో 3 నెలల క్రితం ఒకడు పరిచయం అయ్యాడని చెప్పి వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టి, నా తల్లిదండ్రుల వల్ల నాకు ప్రమాదాలు ఉంది, అపాయం ఉందని అమ్మ నాన్న మీదే నువ్వు కేసు పెట్టే స్థాయికి ఎదిగావంటే, తల్లి నీకేం చెప్పాలమ్మా నేను? నీకు ప్రాణాపాయం కలిగించాలంటే పుట్టినప్పుడే తీసుకెళ్లే చెత్త కుండీలో పడేస్తే కష్టాలను ఉండదు కదండి. పుట్టినప్పుడే ఆదమర్చి ఆ తల్లి నిద్రపోతే ఏదో కుక్క ఇడ్చుకెళ్తే అసలు ఈ బాధ ఉండదు కదా. కాబట్టి నా మాట కాదండి, బైబిల్ చెప్పే మాట ఏం తెలుసండి, నువ్వు క్షేమంగా బ్రతకాలంటే తల్లిదండ్రులు సన్మానించు. అది నీ ఆయుష్కు రహస్యం.